కేసీఆర్ బాటలో ఇప్పుడు రేవంత్ కూడా ప్రయాణిస్తున్నారు. ఇంతకుముందు ఏమన్నారు, అనైతికం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళని చీల్చి టీఆర్ఎస్లోకి తీసుకోవడం ఏంటనేది. గతంలో కాంగ్రెస్ పార్టీ అదే చేసింది, అందుకని అది నీతులు చెప్పిన ఎవరు పట్టించుకోలేదు. 2 సార్లు అది చేసింది, కానీ దాని మీద విరక్తి చెందిన ప్రజలు కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొచ్చి ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేస్తుంది, సంపూర్ణ అధికారం వచ్చింది కదా, రేపు పొద్దున మళ్ళీ జరగబోయే మున్సిపల్ ఎన్నికల దాకా ఆగచ్చు కదా. అనేక పట్టణాలలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో బీఆర్ఎస్ వాళ్ళని ఇటుపక్కకి లాక్కుని అక్కడ అసమ్మతుల్ని, అసంతృప్తుల్ని పెంచి పోషిస్తూ అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీలు, కార్పొరేషన్ ఇప్పుడు కాంగ్రెస్ హస్తగతం చేసుకుంటుంది. తాజాగా చూస్తే మందన్ మున్సిపల్ చైర్పర్సన్ పుట్టా శైలజ మీద అవిశ్వాసానికి రంగం సిద్ధం చేశారు. మొత్తం 13 మంది కౌన్సిలర్లు, 11 మంది బీఆర్ఎస్, 2 కాంగ్రెస్ గెలిచింది. ఇప్పుడు చైర్పర్సన్ మీద అవిశ్వాస తీర్మానానికి బీఆర్ఎస్ సిద్ధమైంది. 7 బీఆర్ఎస్ వాళ్ళే కాంగ్రెస్ వైపుకి వచ్చేసారు, 2 కాంగ్రెస్ వాళ్ళు కలిపి దించేయడానికి. అంటే ఓవరాల్గా చూస్తే ఇప్పటికే దాదాపు 7 మున్సిపాలిటీలని హస్తగతం చేసుకున్నటువంటిది కాస్తే రాబోయే రోజుల్లో మరిన్ని మున్సిపాలిటీలు హస్తగతం చేసుకోవడానికి రంగం సిద్ధమవుతుంది.